attitude. Let's learn Vemana Sathakam poems and discover beautiful life lessons. మేడి పండు చూడా మేలిమైయుండును, పొట్ట విప్పి చూడా పురుగులుండు, పిరికి వాణి మదిని పింకమేలాగురా, విశ్వదాభిరామ వినురవేమ. ఇవాళ మనం ఈ పద్యం యొక్క అర్థాన్ని ఒక మంచి కథ ద్వారా నేర్చుకుందాం. ఇవాళ కథ మేడిపండు రహస్యం. ఒక అందమైన పల్లెటూరిలో విక్రమ్ అనే అబ్బాయి ఉండేవాడు. తను చాలా ధైర్యవంతుడినని, అడవిలోని క్రూర జంతువులకైనా ఎదురు వెళ్తానని ఊరిలోని వారందరికీ ఎప్పుడూ గొప్పలు చెప్పుకుంటూ ఉండేవాడు. తన సాహసాలు గురించి ఊహించని కథలు చెబుతూ అందరినీ ఆశ్చర్యపరిచేవాడు. అతని మాటలు వింటే ఎవ్వరికైనా అతను గొప్ప వీరుడు అని అనిపించేది. విక్రమ్కు సోము అనే ఒక ప్రాణ స్నేహితుడు ఉన్నాడు. సోము చాలా తెలివైనవాడు మరియు ఎప్పుడూ ప్రశాంతంగా ఉండేవాడు. ఒకరోజు వారిద్దరూ కలిసి అడవి మార్గంలో నడుచుకుంటూ వెళ్తున్నారు. దారి పొడవునా విక్రమ్ తను పులిని ఎలా ఎదిరించగలడో, పామును ఎలా పట్టుకోగలడో కథలు వినిపిస్తుంటే సోము చిరునవ్వుతో వింటున్నాడు. వారు నడుస్తుండగా దారి పక్కన ఒక పెద్ద మేడి చెట్టు కనిపించింది. ఆ చెట్టు నిండా ఎర్రగా మెరిసిపోతున్న మేడి పండ్లు గుత్తులు గుత్తులుగా ఉన్నాయి. ఆ పండ్లు చూడటానికి ఎంతో ఆకర్షణీయంగా, నోరూరించేలా ఉన్నాయి. విక్రమ్ ఆ పండ్లు వైపు ఆశగా చూశాడు. సోము, చూడు, ఈ పండ్లు ఎంత బాగున్నాయో, ఖచ్చితంగా ఇవి అమృతంలా ఉంటాయి అన్నాడు. విక్రమ్ ఆ పండ్లను చూడగానే ఆగలేకపోయాడు. ఈ పండు ఎంత ఎర్రగా ఉందో, తింటే భలే రుచిగా ఉంటుంది అని ఒక పెద్ద కొమ్మను పట్టుకొని పండును కొయ్యడానికి ప్రయత్నించాడు. అతని దృష్టి అంతా ఆ పండు పైనే ఉన్న మెరుపు మీదనే ఉంది. లోపల ఏముంటుందో అన్న ఆలోచనే అతనికి రాలేదు. అప్పుడు సోము, ఆగు విక్రమ్, పై మెరుపును చూసి మోసపోకు. మన వేమన గారు ఒక పద్యంలో చెప్పినట్లు మేడి పండు చూడడానికి మేలిమిగా ఉన్న పొట్ట విప్పి చూస్తే పురుగులుంటాయి. అందంగా కనిపించే ప్రతిదీ లోపల మంచిగా ఉండదు. ముందు ఆ పండును పరీక్షించు అని హెచ్చరించాడు. సోము ఆ పండును విక్రమ్ చేతి నుంచి తీసుకొని మెల్లగా రెండుగా విరిచాడు. విక్రమ్ ఆశ్చర్యపోయేలా ఆ పండు లోపల చిన్న చిన్న పురుగులు పాకుతూ కనిపించాయి. బయటకు ఎంత అందంగా ఎర్రగా ఉన్న ఈ పండు లోపల కుళ్ళిపోయి ఉంది. అది చూసి విక్రమ్ నోరు వెళ్ళబెట్టాడు. విక్రమ్ ఒక్కసారిగా ఆ పండును కింద పడేశాడు. చి, బయట ఇంత అందంగా ఉండి లోపల ఇన్ని పురుగులా, నేను అసలు ఊహించలేదు అని అసహ్యించుకుంటూ వెనక్కి తగ్గాడు. సోము నవ్వుతూ, ఇదే మేడిపండు స్వభావం విక్రమ్, రూపం చూసి గుణం చెప్పలేము అన్నాడు. సరిగ్గా అప్పుడే పక్కనే ఉన్న పొదలో నుంచి ఏదో పెద్ద శబ్దం కర్ కర్మని వినిపించింది. ఏదో పులి వస్తోందని భయపడి అంతసేపు తన ధైర్యం గురించి గొప్పలు చెప్పిన విక్రమ్ ఒక్కసారిగా వణికిపోయాడు. అమ్మో పులి అని గట్టిగా అరుస్తూ వెంటనే భయంతో సోము వెనుక దాక్కున్నాడు. కొద్దిసేపటికే పొదల్లో నుంచి ఒక చిన్న తెల్లని కుందేలు గెంతుకుంటూ బయటకు వచ్చింది. అది చూసి సోము గట్టిగా నవ్వాడు. చూశావా విక్రమ్, ఈ చిన్న కుందేలును చూసి ఇంతగా భయపడ్డావు. నువ్వు కూడా ఈ మేడి పండు లాంటి వాడివే. బయటకు ధైర్యవంతుడిలా కనిపిస్తావు కానీ
లోపల మాత్రం భయం ఉంది అన్నాడు. విక్రమ్ సిగ్గుతో తలదించుకున్నాడు. పైకి గంభీరంగా నటించడం కంటే నిజమైన గుణం ముఖ్యమని గ్రహించాడు. వేమన చెప్పిన మేడిపండు పద్యం యొక్క నిజమైన అర్థం అతనికి ఆ రోజు తన ప్రవర్తన ద్వారా అర్థమయ్యింది. ఇద్దరూ కలిసి సంతోషంగా ఊరి వైపు అడుగులు వేశారు. For more videos, please share, like, subscribe our channel Kids Cute. Bell కొట్టండి ting ting. కట్టలు వస్తాయి ding ding. Bye bye.